క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. షేబా దేశపు రాణి యెహోవా నామమును గురిచియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గురిచియు విని గుడార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకే వచ్చెను. ఆమె వచ్చినప్పుడు గొప్ప పరివారంతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను తీసుకొని ఒంటెల మీద యెరూషలేముకు వచ్చింది. అయితే సొలొమోను దర్శనం చేసుకొని ఆమె మనసులో ఉన్న విషయాలన్నీ మనసు విప్పి సొలొమోనుతో మాట్లాడింది. ఆమె వేసిన ప్రతి ప్రశ్నలకు సొలొమోను చక్కగా జవాబిచ్చాడు. అయితే ఆమె రావడానికి గల కారణం ఏంటంటే, కేవలం సొలొమోను యొక్క కీర్తి మాత్రమే కాదు. మొదటి వచనంలో మొదటి మాటే ఏం రాయబడింది? యెహోవా నామమును గురించి. అంటే సొలొమోను వెనక ఉన్నటువంటి దేవుడు, సొలొమోను తండ్రి అయిన దావీదును హెచ్చించినటువంటి యెహోవా, ఆ దేవుని నామాన్ని కూడా గుర్తించింది ఆమె. పైగా ఆమె సొలొమోను బట్టి దేవుని ఎలాగ స్తుతించిందో 9వ వచనం మీరు చూడండి. నీ యందు ఆనందించి నిన్ను ఇజ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. యెహోవా ఇజ్రాయేలు శాశ్వత ప్రేమ ఉంచెను గనక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. ప్రస్తుతం వరకు సొలొమోను జీవితం చక్కగా కొనసాగుతుంది. ఇంత వైభవంతో సకల దేశ ప్రజలకు తన కీర్తి తెలిసినప్పటికీ కూడా ఆ ప్రజలు కేవలం సొలొమోను జ్ఞానమును, సొలొమోను ఐశ్వర్యమును మాత్రమే కాక సొలొమోను దేవుణ్ణి గుర్తించేట్టుగా కూడా సొలొమోను ఉన్నాడు, ప్రవర్తిస్తున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. పైగా ఈ షేబా దేశపు రాణి అంటది 6-7 వచనాల్లో, నేను నా దేశమందు ఉన్నప్పుడు నీ గురించి అనేక విషయాలు విన్నాను, అయినా నేను వాటిని నమ్మలేదు. ఇప్పుడు నేను వచ్చి కనులారా చూస్తున్నప్పుడు నాకు వినపడింది, నేను చూస్తున్న వాటిలో సగమైనా నాకు వినపడలేదు అంటుంది. ఇంత జ్ఞానయుక్తమైన మాటలు నిత్యం వింటున్నటువంటి ఈ మనుషులు ధన్యులని ఆమె అభిప్రాయాన్ని వెల్లబుచ్చింది. ఇక ఈ అధ్యాయంలో శ్రేష్టమైన బహు విస్తారమైనటువంటి కానుకలు ఒకరు ఇచ్చిపుచ్చుకున్నారు. అయితే వీటన్నిటి మీద కాక ప్రభువు కూడా ఎందుకు ఈ అంశాన్ని జ్ఞాపకం చేశాడు అని మనం ఆలోచన చేయాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 42వ వచనంలో ప్రభువు మాట్లాడుతూ అంటున్నారు, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకై భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. వాస్తవంగా షేబా దేశము యెషయా 60వ అధ్యాయం 6వ వచనం ప్రకారము, కీర్తనలు 72:10 ప్రకారము ఎంతో ఐశ్వర్యము, సంపదలు లేదా వజ్రములు, బంగారము కలిగినటువంటి దేశముగా మనం గుర్తించగలుగుతాం. అయినప్పటికీ సొలొమోను వైభవం ముందు అది బలాదురే. అందుకనే సొలొమోను చేసిన కార్యాలని, ఆయన కట్టినటువంటి రాజనగరును, ఆయన దగ్గర ఉన్నటువంటి పనివారు, వారు వేసుకున్న వస్త్రాలు, రాజుకు పాత్ర అందించే విధానము, ఆయన మాటలు కనిపెట్టే ప్రజలు, ఇవన్నీ కూడా బహు ఆశ్చర్యం, అంటే షేబా దేశపు రాణికి విస్మయం కలిగిందట. అయితే ప్రభు ఎందుకని ఈమెను జ్ఞాపకం చేస్తూ ఆ తరము వారికి సాక్ష్యంగా చూపిస్తున్నాడు? ఈ మాటలు మనకు ఇంకా బాగా అర్థం కావటానికి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 38వ వచనం నుంచి కూడా చూస్తే, శాస్త్రులు, పరిసయ్యులు నీ వలన ఏదైనా మేము ఒక సూచక్రియ చూడాలనుకుంటున్నాము, అలా చూసి నమ్మాలనుకుంటున్నాము అని ప్రభువుని శోధిస్తున్నప్పుడు 2 ఎగ్జాంపుల్ చెప్తాడు. ఒకటి ప్రవక్త అయిన యోనాను గురించిన మాట. యోనా ప్రకటించినప్పుడు నినివే వారు మారు మనసు పొందారు, పశ్చాత్తాపం పొందారు కనుక విమర్శ దినమున ఈ తరము వారితో నిలబడి నినివే వారు వారి మీద నేరస్థాపన చేస్తారు అని చెబుతూ, రెండవదిగా ఈ షేబా దేశపు రాణి గురించి చెబుతున్నాడు. ఆమె కూడా ఈ తరం వారి మీద నేరస్థాపన చేస్తుంది విమర్శ కాలమున. ఈ మాటల యొక్క ఆంతర్యం ఏంటంటే, ప్రకటించబడినటువంటి వాక్యాన్ని విని నినివే వారు పశ్చాత్తాపడ్డారు. సొలొమోనును జ్ఞానముతో నింపినటువంటి దేవుణ్ణి స్తుతిస్తూ ఆ సొలొమోను జ్ఞానపు మాటలు వినేందుకు భూమి అంతముల నుండి షేబా దేశపు రాణి వచ్చింది. అయితే పదే ప్రభు మాటల్లో ఈ తరము వారు అంటున్నాడు. అంటే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
ఆయన జ్ఞానంతో బోధిస్తున్నప్పుడు ఆయనను వారు అంగీకరించడం లేదు. ఆయన మాటలు వారు లక్ష్యముంచట్లేదు. ఒకవైపున ఆయన బోధలు వింటూ వారు ఆశ్చర్యపోతున్నారు. అది వారికి తెలుసు. మీరు మార్కు సువార్త 6వ అధ్యాయంలో 2వ వచనం చూస్తే, విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు యోసేపు కుమారుడు కాదా? ఇతని సహోదరులు సహోదరులు మన మధ్యలో ఉన్నారు కదా, మన మధ్యలో పుట్టి ఇతడు పెరిగాడు కదా, అయితే ఈ పాండిత్యము ఈ జ్ఞానము ఇతనికి ఎక్కడిది అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. జ్ఞానం గురించి విని షేబా దేశపు రాణి సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఆ జ్ఞానాన్ని చూసేందుకు తెలుసుకునేందుకు రాగలిగింది. అయితే ఈ ప్రజల మధ్యలోనే ప్రభువు ఉన్నాడు. ఈయన సొలొమోను కంటే గొప్పవాడిగా ఉన్నాడు. సొలొమోనుకు కూడా ఈయన ప్రభువుగా ఉన్నాడు. అయినా ప్రజలు ఈ జ్ఞానాన్ని గుర్తిస్తున్నారు, కానీ అంగీకరించడం లేదు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలతో మాట్లాడుతున్నప్పుడు 3వ అధ్యాయంలో 8వ వచనం అంటున్నాడు, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును గురించిన జ్ఞానమే ఇప్పుడు ఐశ్వర్యం. భూ సంబంధంగా భౌతికంగా ఏవేవి లాభకరంగా ఉన్నాయో వాటిని నష్టంగా ఎంచుకుంటూ యేసుక్రీస్తుకు సంబంధించిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి పౌలు తీర్మానించుకున్నాడు. కొలస్స 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా అంటాడు, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అయితే పాట ముగింపుగా ఈ తరము వారి మీద వారు నేరస్థాపన చేస్తారు అని ప్రభు అంటున్నాడు కదా. ఆ తరములో మనం ఉన్నాం, ఆ తరమే కొనసాగుతోంది. అయితే వారిలో మనం చేరక ఆయన మాటలు వినిన ఎడల, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24వ వచనం అంటాడు కదా, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండునని. లౌకికమైనటువంటి జ్ఞానము మనిషిని ఉప్పొంగ చేస్తుంది. అయితే మనం పొందే జ్ఞానం ఎలాగుండాలి? చూడండి, యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో 17వ వచనంలో, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధానైనను లేనిదై ఉన్నది. అయితే జ్ఞానముకు ముందు యేసుక్రీస్తును చేర్చుకుందాం, అనగా యేసుక్రీస్తుకు సంబంధించిన జ్ఞానం. అయితే సొలొమోను సంపాదించిన ఐశ్వర్యంలాగా ఐశ్వర్యానికి ముందు మహిమ అనే పదాన్ని కలుపుదాం. ఎఫెసీలతో పౌలు మాట్లాడినట్టుగా క్రీస్తు యొక్క మహిమైశ్వర్యాన్ని సంపాదిద్దాం. క్రీస్తు ప్రత్యక్షతలో విమర్శ దినమున నేరస్థాపన చేయబడు వారిలో మీరుండకుండా దైవ జ్ఞానము కలిగి మీరు తప్పింపబడదురుగాక. షేబా దేశపు రాణి వలె, ఇక తక్కిన రాజుల వలె మీలో క్రీస్తు మహిమైశ్వర్యాన్ని వాళ్ళు గుర్తించి దేవుని మహిమపరుచుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.